హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిష్ కర్రీకి చింతపండు పులుసు, టొమాటోస్ ఇవేమి యాడ్ చేయకుండా సింపుల్గా ఆనియన్స్తోనే ఇలా ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి. సూపర్ ఉందని మీరే కామెంట్ పెడతారు. అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవి సముద్రపు చేపలు అనమాట. వీటిని నీట్గా క్లీన్ చేసుకున్నాను ఉప్పు పసుపు వేసి. ఈ కర్రీ ఎక్కువ సముద్రపు చేపలతో చేస్తేనే బాగుంటుంది. చెరువు చేపలతో అంత టేస్ట్ రాదు. నేను ఈ ముక్కలన్నిటిని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కూడా ఫిష్ ముక్కలన్నీ ఫ్రీగా కుక్ అయ్యేలాగే పెట్టుకోవాలి. గిన్నె ఇలా వెడల్పుగా ఉందనుకోండి, ముక్క ఇరగదు. మనం సర్వ్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలు 2, అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బై నేమ్స్ ఊరికే వేసామా లేదా అన్నట్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన టీ స్పూన్ చాలా చిన్నది. మీరు 1/2 టీ స్పూన్ వరకు వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలు వేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. సీ ఫుడ్ కదా, కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మొత్తం కలిసేలాగా గరిటితో లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకోవాలి. చెప్పడం మర్చిపోయాను, హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి. ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నా. అంటే మనం వాటర్ తాగుతాం చూసారా, ఆ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో అస్సలు కలపద్దు. గిన్నెని అటు ఇటు కదుపుతూ ముక్కలన్నిటిని అడ్జస్ట్ చేసుకున్నాక మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఫైనల్గా ఇందులోకి 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ వేసామా లేదా అన్నట్టు గరం మసాలా వేసుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాక ఇంకోసారి గిన్నెని పట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ ముక్కలన్నిటినీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా గిన్నెని కలుపుకోవడం వల్ల ముక్క ఎరగకుండా ఉంటుంది. ఇలా గట్టితో కదిపినా సరే కొద్దిగా మసాలా పొడి ఏదైనా ముక్క మీద కనిపిస్తే మనకి ప్రశాంతంగా ఉండదన్నమాట మైండ్. అందుకే ఏదైనా ముక్క మీద మసాలా పొడి ఉందేమో అని చూసుకుంటూ ఇంకో వైపుకి ఫ్లిప్ చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఫ్లిప్ చేశాను. అండ్ అలాగే ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే ఓకే, సరిపోతే యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇట్లా గ్రేవీ కొద్దిగా చిక్కపడి ఉంటుంది. ముక్క కూడా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అసలు ఫిష్ కర్రీ కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదు. పొరపాటున ఎక్కువసేపు కుక్ చేసామా ముక్క బ్రేక్ అయిపోతుంది. అరౌండ్ 10 to 15 మినిట్స్ లోపే కుక్ అయిపోతుంది. ఎక్కువసేపు కుక్ చేయొద్దు. ఈ టిప్ తెలుసుకుంటే చాలు, మాక్సిమం ముక్క బ్రేక్ అవ్వకుండా సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కూడా కమెంట్ పెట్టాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.